హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నివీర్ వాయువుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 8 జూలై నుండి 28 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 18th అక్టోబర్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఓన్లీ ఇక్కడైతే అన్మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే 3 జూలై 2004 నుండి ఇక్కడ 3 జనవరి 2008 మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 21 ఇయర్స్ దాకా అయితే మనకు ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి సబ్జెక్ట్ అనేది. తర్వాత ఇక్కడ మనకు 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఇక్కడ ఇంగ్లీష్లో 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. లేదా మీరు 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ తీసుకున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఉన్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ 10+2 పాస్ అయి ఉంటే చాలు. దాంతోపాటు మనకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఇంగ్లీష్లో మాత్రం 50% అయితే మనకు మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ పాస్ 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే చూసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఇక్కడైతే జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ రిజిస్టర్ విత్ డిజిలాకర్ తోని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క డిజిలాకర్ తోని ఇక్కడైతే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్ గా ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఏమైనా ఉంటే ఇక్కడైతే డిజిలాకర్ తో మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. తర్వాత మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ యొక్క నోటిఫికేషన్ సమాచారం మీరు దేని ద్వారా అయితే తెలుసుకున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళు పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు ఇక్కడ నెంబర్ కానీ లోవర్ కేసెస్ కానీ ఈ విధంగా అయితే ఉండాలి. మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు క్యాపిటల్లో ఒకటి ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. తర్వాత ఎడిటర్ కానీ మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ తర్వాత మన యొక్క నెంబర్ అనేది ఇచ్చేసేయాలి. తర్వాత మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే సేమ్ కన్ఫర్మ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీగా ఇచ్చేసి ఇక్కడ క్యాప్షన్ చేసి ఇక్కడ రీసెట్ మై పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఆన్లైన్ అప్లైకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. సో ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు పాస్వర్డ్ సైజ్ కలర్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ టేకెన్ నాట్ బిఫోర్ 3 months అయితే ఓల్డ్ అయితే ఉండొద్దు మన యొక్క ఫోటో అనేది. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ క్యాండిడేట్ హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్ ఇన్ ఫ్రంట్ ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే మనం నిలబడి దిగాలి. సో మన యొక్క స్లాట్ పైన అయితే మన యొక్క నేము అండ్ డేట్ ఆఫ్ ఫోటో టేకిన్, సో మనం ఫోటో అయితే ఎప్పుడు తీసుకుంటామో దానికి సంబంధించిన డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఒక స్లాట్ పైన అయితే మీరు వైట్ చాపీస్తో అయితే రాసి క్యాపిటల్ లెటర్లో మీరు అయితే ఫోటో అయితే దిగాలన్నమాట. సో అదైతే గమనించండి. ఇది ఇట్లా దిగకపోతే మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నదో సో మీరు స్లాట్ పైన అయితే మీ యొక్క నేము క్యాపిటల్ లెటర్లో ఫుల్ నేమ్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఫోటో ఎప్పుడైతే తీసుకున్నారో ఆ యొక్క మీకు సంబంధించిన డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ డేట్ అనేది ఇచ్చేసేయండి. అక్కడ జాగ్రత్తగా అయితే మీరు ఫోటో అయితే దిగండి. ఇక్కడైతే జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. ఇక్కడ అగ్రీ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి.
సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇయర్ అయితే ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తా అంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ సర్వింగ్ ఇక్కడ ఎన్‌సీఐఎఫ్‌లో ఉంటే మీరు యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఎందుకంటే తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఈ విధంగా పర్సనల్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చేసేయండి టిక్ అనేది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు 3 ఇయర్స్ కంప్లీట్ చేసినంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే ఇక్కడైతే ఫిజిక్స్, మ్యాథ్స్‌లో మీరు పాస్ అయ్యారు అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మార్క్స్ షీట్ సంబంధించిన పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సబ్జెక్ట్ వైస్ అనేది ఇవ్వాలన్నమాట. మనం అప్ టు మార్క్స్ అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే సబ్జెక్ట్ వైస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ కంప్యూటర్ నాలెడ్జ్ పైన అవగాహన ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన మీడియం ఇక్కడైతే బేసిక్, ఇక్కడ ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ స్టేటస్ ఉంటే ఇక్కడ పర్సూయింగ్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంజినీరింగ్‌లో. ఒకవేళ కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాట్ అప్లికేబుల్ ఉంటే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత సేవ్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఇయర్స్ వొకేషనల్ వచ్చేసి ఇక్కడ చేసి ఉంటే దీంట్లో అయితే టిక్ ఏసేసేయండి. తర్వాత ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా ఇచ్చేస్తే ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ మీకు సబ్జెక్ట్ పాస్ అయి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క స్ట్రీమ్ అని ఇక్కడ పింక్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వొకేషనల్ సంబంధించిన కోర్స్ నేమ్, తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్ లేదా బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే సబ్జెక్ట్ అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఎన్ని వచ్చినాయో ఇక్కడ అప్ టు మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత సబ్జెక్ట్ వైస్ పర్సెంటేజ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన దీంట్లో అయితే అడ్వాన్స్ అనేది ఇక్కడైతే బేసిక్, అడ్వాన్స్, ఇంటర్మీడియేట్ చేసేయండి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో పర్సూయింగ్ ఉంటే ఇక్కడ పర్సూయింగ్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మీకు సంబంధించిన హైయర్ స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. అదే విధంగా ఇక్కడైతే మీరు 10+2 ఇంటర్మీడియేట్ ఈక్వల్ అంటే ఇక్కడ విత్ ఇంగ్లీష్, వితౌట్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉన్నారా 50% మార్కులతో? సో యెస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే ఇక్కడ సైన్స్ అనేది ఇచ్చేసేయండి ఇంటర్మీడియేట్‌లో స్ట్రీమ్ అనేది. ఒకవేళ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసి మీరు ఆర్ట్సా, ఇక్కడ కామర్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ అయి ఉంటే ఇక్కడ యెస్ ఇచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ సైన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా ఇచ్చేసి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ యొక్క ఇంగ్లీష్‌లో ఎంత మార్క్స్ వచ్చినాయో అప్ టు మార్క్స్ అనేది ఇక్కడైతే కాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ వైస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు మ్యాథ్స్‌లో ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఫిజిక్స్ ఇక్కడ ఈ విధంగా సేమ్ ఇచ్చేసి ఇక్కడ సంబంధించిన సబ్జెక్ట్ వైస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత డూ యూ కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఉంటే ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన అవగాహన ఉంటే యెస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే బేసిక్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ మార్క్స్ షీట్ ఏదైనా ఉంటే ఇక్కడ యెస్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ పర్సూయింగ్ ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన ఇంజినీరింగా, నాన్ ఇంజినీరింగ్ అనేది చేసేయండి. ఒకవేళ కంప్లీట్ అయితే కంప్లీట్ చేసేయండి. తర్వాత నాట్ అప్లికేబుల్ ఉంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. లేదా ఇక్కడైతే మీరు డిజిలాకర్‌తోనే ఫ్యాచ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు డిజిలాకర్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ నుండి అయితే ఇక్కడ ఫ్యాచ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు 10+2 సంబంధించిన ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. లేకపోతే మీరు డిజిలాకర్ ఉంటే ఇక్కడ డిజిలాకర్‌తోని మీరు ఫ్యాచ్ అయితే డాక్యుమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది.
ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ పర్మిట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా. తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి. అది అవసరం లేదు. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఊరు పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన నేమ్ ఉంటే ఇక్కడైతే ఆ యొక్క ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన 12 డిజిట్ ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు కమ్యూనికేషన్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే ఆటోమేటిక్‌గా ఇక్కడైతే చెక్ బాక్స్‌లో అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు డొమెస్టిక్ స్టేట్ అనేది ఇచ్చేసేయండి. డొమెస్టిక్ స్టేట్ అనేది మీకు సంబంధించిన స్టేట్ అది కాబట్టి ఇక్కడ స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫిజికల్ సంబంధించింది. సో ఇక్కడ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ. సో మన బాడీ పైన పుట్టుమచ్చ ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. సో అది మనకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. లేదా మీకు సంబంధించిన క్లారిటీగా ఇక్కడ ఉంటదో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి అన్నమాట. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే హైట్ ఎంత ఉంటదో అంత హైట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సెంటీమీటర్‌లో. తర్వాత మీ యొక్క చెస్ట్ అనేది ఎంత ఉంటదో అంత అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సెంటీమీటర్‌లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వెయిట్. సో మీ యొక్క వెయిట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత షూ సైజ్ మీ యొక్క షూ సైజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సర్టిఫికేట్ మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ హోల్డర్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే ఒకవేళ యెస్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది. సో మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఏబీసీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు చిల్డ్రన్ సర్వింగ్ ఇక్కడ రిటైర్డ్ గాని, డిశ్చార్జ్ గాని ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ సంబంధించిన మళ్ళా డిశ్చార్జ్ సంబంధించింది. సో ఇక్కడైతే నో అయితే యెస్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ నో డ్రైవింగ్. సో మీకు డ్రైవింగ్ వస్తే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే ఎల్‌వి అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ నాలెడ్జ్ ఇన్ ట్రేడ్ లైక్ వెల్డింగ్ ఇక్కడ షోల్డరింగ్ లైటింగ్ సంబంధించినది. సో ఉంటే యెస్ అయితే చేసేయండి. సో చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్, అచీవ్‌మెంట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అచీవ్‌మెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత లాంగ్వేజ్ అయితే ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ మీకు మాట్లాడడం, చదవడం అండ్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడం వస్తే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన స్పెసిఫిక్ లాంగ్వేజ్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మెడికల్ సంబంధించిన ఇక్కడైతే మీకు సంబంధించిన మెడికల్ ఏదైనా సర్జరీ గాని ఏదైనా ఉంటే ఇక్కడైతే దానికి సంబంధించిన అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్‌లో ఏదైనా హిస్టరీ ఇక్కడ పేరెంట్స్ గాని ఇక్కడ సిబ్లింగ్ ఓన్లీకి సంబంధించినది ఏదైనా ఉంటే ఇక్కడైతే మెడికల్ ఫ్యామిలీకి సంబంధించినది ఇచ్చేసేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ 10 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసి పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. రీనేమ్ లేదా ఫైల్ నేమ్ అయితే అంటారనమాట. సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే ఫైల్ నేమ్ అయితే ఉండాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే మనకు ఫైల్ నేమ్ అయితే ఉండాలి. తర్వాత పేరెంట్ ఇక్కడ ఫాదర్ లేదా మదర్ సంబంధించిన ఇక్కడ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించిన ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అనేది మీరు అక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉండాలి. మనకు స్లాట్ పైన పట్టుకొని ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయాలి ఫుల్ నేమ్ అనేది. తర్వాత డేట్ ఆఫ్ ఫోటో టేకెన్. సో ఈ విధంగా అయితే మనకు డేట్ అనేది ఉండాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే సింపుల్‌గా అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క పేరెంట్ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఇక్కడైతే స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా కెమెరా అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో అలో మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఫేజ్ 1కు సంబంధించింది. సో ఇక్కడైతే సిటీ ప్రిఫరెన్స్ 1 అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సిటీ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క స్టేట్‌లో ఎన్ని సిటీస్ ఉంటాయో అన్ని ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ సిటీ అయితే ప్రిఫరెన్స్ 1 అయితే ఇచ్చేయాలన్నమాట. తర్వాత స్టేట్ ఇక్కడ 2లో మీకు సంబంధించిన స్టేట్ 2లో మీకు సంబంధించిన సిటీస్ అనేది ఎంత ఉంటాయో ఇవన్నీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క స్టేట్‌లో ఎన్ని సిటీస్ ఎగ్జామ్ సిటీస్ ఉంటాయో
అన్నీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 4థ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన సిటీ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రిఫరెన్స్ ఫిఫ్త్ ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ ప్రిఫరెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏఎస్సి సెంటర్. సో మనకు ఏఎస్సి సెంటర్ ప్రిఫరెన్స్ ఫేజ్ 2కు సంబంధించినది ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో మనకు మెడికల్ గాని, ఈవెంట్స్ గాని ఉంటాయి కదా! సో దానికి సంబంధించిన ఇక్కడ ఏఎస్సి ప్రిఫరెన్స్ 1 అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఎక్కడైతే మీకు దగ్గర ఉన్న సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ప్రిఫరెన్స్ 2 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్రిఫరెన్స్ 4 అనేది ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ మనకు రన్నింగ్ గాని, తర్వాత మనకు మెడికల్ గాని అక్కడైతే జరుగుతాయన్నమాట. తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్త అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ 4థ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత 5థ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 6థ్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత 7థ్ ఈ విధంగా ఇచ్చేసి తర్వాత 8థ్, 9థ్ ఈ విధంగా అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్‌గా వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు 1కి 2 సార్లు అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ తర్వాత మీ యొక్క పేరెంట్స్ సిగ్నేచర్ అన్నీ అయితే చూసుకోండి. అండ్ మీ యొక్క నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని జాగ్రత్తగా చూసుకోండి. 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఉంది కదా! సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ అన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ ఐడీ లేదా మీ యొక్క మొబైల్ నంబర్ వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. లేదా మెసేజ్ అయితే వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత హియర్ బై డిక్లేర్ అయితే దీంట్లో అయితే చేసేయండి. సో డ్రాఫ్ట్ అని మీరు తీసుకున్నారని ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ తర్వాత స్ట్రీమ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫోటో తర్వాత లైవ్ క్యాప్చర్ తర్వాత థంబ్ తర్వాత సిగ్నేచర్ ఈ పేరెంట్ సిగ్నేచర్ ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి అయితే సబ్మిట్ అయిపోతుంది. అది నెక్స్ట్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ ఇక్కడైతే మీ యొక్క గేట్‌వే సంబంధించిన అనేది క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మాస్టర్ ద్వారా అయితే మీరు దీంతో అయితే చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ అనేది సో ఇక్కడైతే వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇక్కడ నొక్కి చేసుకోండి. సో ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ ఇయర్, మంత్ తర్వాత సీవీవీ నంబర్ ఇచ్చేసి మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మనకు మీ యొక్క ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా అనేది పేమెంట్ అయిపోయిన తర్వాత మీకైతే అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.